పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్లో డాక్టర్ నరసింహ మాడుగులతో ఉన్నాము, ఓయూజేఎస్సి. చెప్పండి, మార్వాడి గో బ్యాక్ అనే విషయం పైన మళ్ళీ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడం జరిగింది. కారణం ఏంటి? మార్వాడీలు ఏదైతే తెలంగాణలో ఒక రాష్ట్రం మొత్తం విస్తరించి ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారో, అదేవిధంగా మార్వాడీలు తెలంగాణ వాళ్ళని, తెలంగాణ కల్చర్ని ఏ విధంగా అవమానిస్తున్నారో వీటన్నిటి మీద ఒక చర్చ చేసి వాళ్ళకు ఆ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడడానికి ఒక కార్యాచరణ చేయడానికి మేము ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మేము మార్వాడి నుంచి కోరుకునేది ఒక్కటే, ఏంటి అని అంటే, మా తెలంగాణ కల్చర్లో అయినటువంటి ఒక బతుకమ్మను కానీ బోనాలను కానీ అవమానించడం మానుకోండి. మీ కంపెనీలలో మా తెలంగాణ పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వండి. మీరు ఇంకో కొత్త షాపులు ఎక్కడ కూడా ఓపెన్ చేయకండి. మీరు డూప్లికేట్ వస్తువులు అమ్మడం మానేసి ఖచ్చితమైన ఒక క్వాలిటీ ఉన్న వస్తువులను అమ్మండి. మీరు అమ్మే డూప్లికేట్ వస్తువుల వల్ల మా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. కాబట్టి మేము వీటన్నిటికీ వ్యతిరేకంగా ఇటు గవర్నమెంట్ మీద కానీ ఇటు మార్వాడీల మీద కానీ మేము ఈ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం. ఖచ్చితంగా తెలంగాణ బచావో మూమెంట్ దీని పేరు. తెలంగాణ తెచ్చిన వ్యక్తులుగా ఉస్మానియా యూనివర్సిటీ తరపు నుంచి ఏ జేఏసీలో పనిచేసి మేము తెలంగాణ సాధించుకున్నాము, ఆ సాధించుకున్న వ్యక్తులుగా మేము చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా మేము ఈ దోపిడిని అరికట్టే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. కొత్త చట్టం తెచ్చే వరకు పోరాడుతూనే ఉంటాం. అదేవిధంగా వాళ్ళు ఖచ్చితంగా జిఎస్టీ కట్టాలి. ఆ జిఎస్టీ కట్టి ఈ దేశ అభివృద్ధిలో మా ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలి తప్ప వాళ్ళు జిఎస్టీలు కట్టకుండా ఫేక్ జిఎస్టీలు అవన్నీ పే చేయకుండా ఇక్కడి నుంచి మమ్మల్ని నుంచి తీసుకున్న డబ్బులు అన్నీ తీసుకుపోయి గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ పెట్టుబడులు పెట్టుకుంటా ఉన్నారు. వీళ్ళు ఖచ్చితంగా ఉల్టా చోరుగాళ్ళు, వీళ్ళు ఉల్టా చోరుగాళ్ళు వీళ్ళే, ఓటు చోరుగాళ్ళు వీళ్ళే. వీళ్ళు మార్వాడీలు ఒక టైప్ ఆఫ్ క్రిమినల్స్. కాబట్టి అందుకనే మేము ఈ రోజు నుంచి ఈ వేదిక ద్వారా మేము చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం. ఆ జేఏసీల కార్యాచరణకు అనుగుణంగా మేము పోరాడుతూ ఉంటాం. మా చేతి వృత్తులైనటువంటి పద్మశాలీలు చేస్తున్నటువంటి మగ్గం ఈరోజు మంచాన పడ్డది. అదేవిధంగా విశ్వకర్మల అయినటువంటి దూగడ ఈరోజు నాశనం అయిపోయింది. అదేవిధంగా మా కల్చర్లో భాగంగా మాతో పాటు పెరిగిన కోమట్ల ఉన్న షాపులు ఈరోజు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. సబ్బండ వర్గాలు ఈ తెలంగాణలో ఏవైతే చేతి వృత్తులు ఉన్నాయో వాటన్నిటినీ, ఒక మటన్ కొట్టు, ఒక తాడి చెట్టు, ఈ రెండు కాకుండా అన్నిటిలకు ఈ మార్వాడోళ్ళు విస్తరించి ఒక రియల్ ఎస్టేట్ దందా చేసి ఒక సిండికేట్గా వ్యాపారం చేస్తూ ఉన్నారు వాళ్ళు. అందుకనే మేము ఈరోజు మా తెలంగాణ కల్చర్ను, మా తెలంగాణ అస్తిత్వాన్ని, మా తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఉన్న మా తెలంగాణ ప్రజలను కాపాడుకోవడం కోసం ఈ మూమెంట్ మేము స్టార్ట్ చేసినాము. దీన్ని ఖచ్చితంగా మేము సాధిస్తామని తెలియజేస్తా ఉన్నాం.